పిసిసి మాజీ అధ్యక్షులు వి హనుమంతరావుపై ఓ వర్గం చేస్తున్న అసత్య ప్రచారాలు నిరాధారమయ్యాయని దానం నాగేంద్ర అన్నారు. బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న వార్తలపై తన నివాసంలో విహెచ్ చేపట్టిన మౌన దీక్షను దానం విరమింపజేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుందని, అందుకే నేను పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారు. గతంలో కేటీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుందామని నాతో అన్నారని దానం తెలిపారు. సిద్ధాంతానికి కట్టుబడి పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి హనుమంతరావు అని తెలిపారు. బీజేపీతో సంప్రదించలేదు. ఏ రాజీవ్ గాంధీ అయితే మద్దతుతో పార్టీలు దూరం పెట్టిండో అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా అదే ఆలోచన, మాది కూడా అదే. దాని గురించి పొద్దుటి నుంచి ఈనాడు మౌనవ్రతం ఎందుకు పెట్టినామంటే ప్రజలకు తెలవాలి. ఎంతమందికి అని చెప్పాలి? ఏం హనుమంతరా నువ్వు బీజేపీలో పోతున్నా అంటే ఏం జవాబు చెప్పాలి? ఎంతమంది ఈ సోషల్ మీడియాలో ఏదైతే అప్డేట్ అయిందో దాన్ని మొత్తం కూడా డిలీట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో ఈ సోషల్ మీడియా ద్వారా వారి యొక్క ఇమేజ్ని, వారి క్యారెక్టర్ని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు ప్రధానంగా ఇవన్నిటికీ మూల కారణం ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ, నమస్తే తెలంగాణ. కాబట్టి ఆ నమస్తే తెలంగాణ మీద చర్య తీసుకోవాలి. నేను మాట్లాడినటువంటి ఒక భాష లేదు, ఏమి లేదు. దీన్ని ఎవరు దీని వెనకాల ఉన్నారు? బీజేపీ దీన్ని నిన్నటి నుంచి వైరల్, అన్ని దగ్గర వైరల్, అన్ని సోషల్ మీడియాలో పెట్టేసి హనుమంతరావు బీజేపీలో. నేను ఎన్నడూ పోవాలి బీజేపీలో?